హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఇడ్లీ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి నేను వేయడం లేదు, మీకు కావాల్సింటే వేసుకోవచ్చు. మా పిల్లలు తిన్నారు అందుకని నేను వేయడం లేదు. ఆవాలు వేగిపోయాక పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఈ పోపుని బాగా వాడుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వేసుకొని ఇప్పుడంతా ఈ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. పొంగనాల కడాయి గ్యాస్ మీద పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొంగనాల కడాయి హీట్ అయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అన్నిటిల్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిని ఇందులో కొద్దిగా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంతో ఈజీగా ఉంది కదా. ఇలా అన్నిటిల్లో పిండిని వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. వీటిని సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, కింద సైడు ఉడికినట్లుంది ఫ్రెండ్స్. దీన్ని మనం తిప్పుకుందాం. అంతే ఫ్రెండ్స్, వీటన్నిటిని ఇలా తిప్పేసుకోవాలి. చూసారా కదా ఫ్రెండ్స్, అన్నిటిని ఇలా తిప్పుకొని వీటి మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా ఈవెన్గా ఉడికిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అంతా కుక్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసేసుకునే మన ఇడ్లీ పొంగనాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.